ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి హరీష్ రావుపై ఫిర్యాదులు నమోదయ్యాయి. పంజాగుట్ట పిఎస్లో చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. రేపు పిటిషన్ విచారణను చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి హరీష్ రావుపై ఫిర్యాదులు నమోదయ్యాయి. పంజాగుట్ట పిఎస్లో చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. రేపు పిటిషన్ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడే మనం చూసాము, ఓవైపు సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మొత్తం కూడా సిట్ దర్యాప్తులో తేలుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో భాగంగానే 2023 మార్చిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు పంజాగుట్టలో నమోదైంది. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే మాజీ మంత్రి హరీష్ రావు పైన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని బేస్ చేసుకుని ఆ కంప్లైంట్ ఆధారంగా పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేశారు అనే దానిపైన పూర్తి స్థాయిలో వాదనలు జరిగిన తర్వాత అప్పుడు తెలంగాణ హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ క్వాష్ చేసిన ఎఫ్ఐఆర్ సంబంధించి హైకోర్టు ఏదైతే క్వాష్ చేసిందో దాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసిన ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని దాన్ని సవాల్ చేసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మెయిన్ గా బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అందులోనూ కేబినెట్ సంబంధించి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కొందరు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే ఆరోపణలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇతర పోలీస్ అధికారుల్ని క్వశ్చన్ చేశారు. దాంతో పాటు మరికొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అయితే అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో కొంత మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెనక ఉండి ఎవరు ఆదేశించారు, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడాల్సి వచ్చింది అనే దానిపైన వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ లో కొన్ని పేర్లు తెరపైకి వచ్చినట్లు మనకి ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందులో భాగంగానే ఇటు హరీష్ రావు పేరు కూడా ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు కొంత మేరకు విచారణలో భాగంగా ఎక్కడైనా ప్రస్తావిస్తే ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో నివృత్తి చేసే దిశగా దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఇండెప్త్ దర్యాప్తు అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే హరీష్ రావు పైన కూడా కొంతమేరకు ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. కాబట్టి హరీష్ రావును కూడా విచారిస్తే ఖచ్చితంగా ఈ ఎంటైర్ వ్యవహారంలో అతని రోల్ ఏంటి అనేది కాస్త ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని భావిస్తున్న క్రమంలోనే విచారించాలి. అంటే ఖచ్చితంగా గతంలో ఎఫ్ఐఆర్ అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తెలంగాణ హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వము పిటిషన్ దాఖలు చేసింది. అయితే రేపు ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. వాదనలు జరిగిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు హరీష్ రావుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో, పిటిషన్ దాఖలు చేసిందో, హరీష్ రావుని ఈ కేసు సంబంధించి విచారించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించిన వాదనలు పూర్తి స్థాయిలో విన్న తర్వాత రేపు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పైన ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని చూడాలి. రేపు సుప్రీంకోర్టు ఒకవేళ హరీష్ రావుని విచారించడానికి అనుమతిస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి వాదనలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళా వాయిదా వేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావును ఖచ్చితంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సో రేపు వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుందో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. రైట్ అజయ్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. ఎస్ఐబి అధికారులతో సంబంధాలపై నవీన్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేశారని తెలిపారు నవీన్ రావు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని చెప్పారని తెలిపారు. ఉదయం నుంచి విచారణలో భాగంగా గత విచారణలో అడిగిన విషయాలే అడిగారన్నారు. విచారణకు సహకరించారని, మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యక్తులను తనకు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు అడిగారని చెప్పారు. నవీన్ రావును రెండోసారి అధికారులు విచారించారని తెలిపారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎలాంటి ఆధారాలు లేకుండా విచారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా వేధిస్తున్నారన్నారు. ఏమీ తప్పు లేదన్నారు. ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని వేధిస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు పేరుతో తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు మాధవరం కృష్ణారావు. మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే. సాయంకాలం నాకు ఈవినింగ్ మా ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు అపియర్ కావాలని. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు విచారణ చేశారు నన్ను. అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయాన్ని తెలియజేశాను. అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చకు రాలేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు ఆ విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా తెలియజేశాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 20 రోజు నాడు నన్ను పిలిచారు. ఇదే దగ్గర 3 గంటల పాటు జరిగింది. ఆ రోజు ఏం చెప్పినో ఈరోజు కూడా. ఈ రెండోసారి ఇలా కొత్త కాదు. నవీన్ రావు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 10-12 గంటలు ఉన్నప్పుడు కూడా ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలే భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కారని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని నేను స్పష్టంగా. ఇది టీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి. మొన్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూశారు మీరు. అసెంబ్లీలో ఎక్కడ వాళ్ళ బండారం బయట పడదు అని చెప్పి ఏ రకంగా స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడవద్దు అని చెప్పి ఏ రకంగా మా అందరినీ ఏ విధంగా పంపించే ప్రయత్నం చేశారనేది కూడా చూశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కూడా. నాంపల్లి ఎగ్జిబిషన్లో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్టాల్స్ ఓపెన్ కాకపోయినా షాపింగ్లో బిజీ అయ్యారు నగరవాసులు. దీంతో పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఏర్పడింది. మహిళలు ఫ్రీ బస్సు సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. ఇక నుమాయిష రద్దీపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. భారతదేశంలో జరిగే అతి పెద్ద ప్రదర్శన నాంపల్లిలోని నుమాయిష్. ఇది ఇవాళ నిన్న కాదు, దాదాపు 85 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్న ప్రదర్శన. ఇక్కడికి జాతీయంగా అంతర్జాతీయంగా స్టాల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఈ ఏడాది ప్రారంభమైన మొదటి ఆదివారం కావడంతో చాలా రష్ కనిపిస్తూ ఉంటుంది. యూజువల్లీ నుమాయిష్ స్టార్ట్ అయిన 15 డేస్ వరకు కూడా స్టాల్స్ పూర్తిగా ఓపెన్ కావు.
కానీ ఈసారి మాత్రం సండే చాలా రష్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా విజిటర్స్ కావచ్చు, షాపింగ్ చేసే వాళ్ళ సంఖ్య బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది చాలా వరకు అన్ని స్టాల్స్ అన్ని కూడా గిరాకీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది ఇటు మహిళలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్న వారితో మాట్లాడదాం. మీ పేరేంటండి? మీనాక్షి అండి. ఎక్కడికి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వచ్చి. సో ఎట్లా వచ్చినారు? ట్రాఫిక్ ఏమైనా ఉందా? మెయిన్గా నుమాయిష్కి సండే రావడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉందండి. ఇక్కడికి వచ్చి డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్ అవన్నీ కొనుక్కున్నాము. రష్ చాలా ఉంది, సండే కాబట్టి రష్ ఎక్కువగా ఉంది ఈరోజు. సో ఎట్లా బస్కి వచ్చిరా, మెట్రోకి వచ్చిరా? మేము ఉప్పల్ దాకా బస్కి వచ్చాము. అక్కడ నుంచేసి మెట్రో ఎక్కేసి మియాపూర్ నుంచేసి మళ్ళా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి మళ్ళీ ఇక్కడ నుంచేసేసి ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ లోకల్ ట్రైన్ కూడా ఎక్కి ఉన్నాం. సో ఎట్లా ఉంది? టికెట్ ఎంత పడ్డది? రష్ ఎట్లా ఉంది? ఫ్రీగా ఉందా? చాలా రష్గా అనిపిస్తుందా? ఇవాళ సండే కాబట్టి బాగా పిల్లలతోటి ఫుల్ రష్గా ఉన్నది. రేట్లు అయితే బాగానే ఉన్నాయి, అందరూ కూడా వచ్చి కొనుక్కోగలరని కోరుచున్నాం. ఏం పేరు ఇది? 2 years back వచ్చావా? ఏమేమి చూసినావు ఇక్కడ? ఇక్కడ చాలా ఎగ్జిబిషన్, చాలా మంది ఉన్నారు. జెయింట్ వీల్ ఎక్కా, ఇంకా వాచ్ కూడా కొనుక్కున్నా. సో రష్ ఉందా? బాగా ఉంది. బాగా సండే కాబట్టి రష్ ఉంది. పిల్లల్ని తీసుకోవడం కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈసారి స్టాల్స్ కూడా షఫ్లింగ్ చేసినారు. లాస్ట్ ఎవ్రీ ఇయర్ అయితే స్టాల్స్ అనే పర్టికులర్ ప్లేస్లో కనిపించేవి, కానీ ఈసారి మొత్తం స్టాల్స్ అన్నీ కూడా షఫ్లింగ్ చేయడం జరిగింది. మెయిన్గా కొత్త స్టాల్స్ కావచ్చు, వేరే ప్రాంతాలకి చెందిన స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం సంబంధించిన అవగాహన స్టాల్స్, ఏవైతే ప్రిషన్ స్టాల్స్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ స్టాల్ కావచ్చు, ఫైర్ కమాండ్ కంట్రోల్, ది పోలీస్ శాఖది, ఇట్లా అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా వరకు అయితే పిల్లలను కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఏడాది గాంధీ స్టాచ్యూ వద్ద లైటింగ్ మాత్రం స్పెషల్గా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది 1500కు పైగానే స్టాల్స్ కనిపిస్తుంటే, దాంతోపాటు 200కు పైగా ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అయితే ఇక్కడికి షాపింగ్ కోసం కాకుండా ఫుడ్ ఎంజాయ్ చేసే వారు కూడా ఉంటుంటారు. పిస్తా హౌస్, హలీం కావచ్చు, నిలుఫర్ కేఫ్లో ఛాయ్ తాగడం కోసం కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయడం కూడా చాలామంది భారీ సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి మాత్రము నోరు నుంచే ఫుడ్ ఇక్కడ స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. आपका नाम क्या है? मेरा नाम अजीज़ है मैडम. हम तो हैदराबाद यहीं से बहादुरपुर पे रहते हैं. अच्छा लगा मैडम, ज़बरदस्त है नुमाइश. तो 2026 का चौथा दिन बोल तो लास्ट टाइम इतनी पब्लिक नहीं थी, और अब फर्स्ट वीकेंड बोल के पब्लिक भी बेहतरीन है. तो हम लोग भी गए व्लॉग वगैरह शूट कर लेने के लिए आए थे. ट्रैफिक भी बहुत अच्छा है मैडम, ज़्यादा अच्छा, मतलब ओके ट्रैफिक है. और ट्रैफिक कंट्रोल भी अच्छा हो रहा ना मैडम. अपने पुलिस वाले जितने भी है अच्छा सपोर्ट कर रहे हैं. ट्रैफिक वगैरह को भी मैनेजमेंट अच्छी है बाहर. तो नुमाइश को आना बोल तो आराम से, टेंशन और ट्रैफिक वगैरह का ही प्रॉब्लम नहीं रहता. थोड़ा बहुत होगा ट्रैफिक, एक बार तो साल में एक बार होती नुमाइश. 4th डे में बहुत ज़्यादा है, असल क्राउड ज़्यादा है. 4th डे है ना आज, फिर भी उसके हिसाब से बहुत ज़्यादा क्राउड दिखा हम लोगों को. మేము జీడిమెట్ల నుంచి. నుమాయిష్ చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తుంటాను నుమాయిష్కి. చాలా బాగుంటాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం నుమాయిష్. మేము ఎక్కువ కుర్తీస్, నైట్ సూట్స్ ఇవన్నీ బాగుంటాయి. కలంకారీ, బెడ్షీట్స్ ఇవన్నీ మమ్మీ వాళ్ళు తీసుకుంటారు. ఇయర్ రింగ్స్ బాగుంటాయి, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్, ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. మ్యాక్సిమం మా ఇంట్లో వాళ్ళు కొంచెం షాపింగ్ ఎక్కువ చేస్తాం. సో 3-4 hours అయితే ఖచ్చితంగా చేస్తాం. ఆబ్వియస్లీ లైక్ 3-4,000 అవుతుంది, బట్ రీజనబుల్ రేట్సే ఉంటాయి. ప్రతిదీ కూడా మనం బార్గింగ్ చేస్తే కొన్ని షాప్స్లో ఒప్పుకుంటారు అండ్ కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. మొత్తానికైతే నుమాయిష్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువ వరకు అయితే ఫ్రీ బస్సు ఉన్న నేపథ్యంలో మహిళలు చాలా వరకు ఇక్కడ షాపింగ్కి వస్తూ ఉన్నారు. దాంతోపాటు మెట్రో సర్వీసెస్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ముందు నుంచి కూడా నుమాయిష్ ఎక్కువగా సొంత వాహనాల కంటే కూడా ఇటు క్యాబ్స్ లేదా మెట్రో బస్సెస్లోనే రావాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ ఏడాది నుమాయిష్ చాలా జోష్ఫుల్గా సాగుతుంది. ఫస్ట్ అంటే 4th డే అయినప్పటికీ కూడా చాలామంది క్రౌడ్ వచ్చిన పరిస్థితి. ఎవ్రీ ఇయర్ అయితే ఇంత రష్ ఈ పార్టీకి ఉండరు, కానీ ఈసారి మాత్రం ఫుల్ రష్ ఇక నుమాయిష్లో కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అడిషనల్ స్టాల్స్ ఈసారి ఉండడంతో అయితే చాలా వరకు అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితి. దాంతోపాటు న్యూ ఇయర్కి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా నుమాయిష్కి వచ్చి కూడా షాపింగ్, దాంతోపాటు ఇట్లాంటి ఏరియాస్లో షాపింగ్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే నుమాయిష్, అప్నా నుమాయిష్ అంటూ కూడా చాలామంది క్లోజ్గా ఫీల్ అవుతుంటారు.
చాలా ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా క్రౌడ్ అయితే ఫుల్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఫస్ట్ సండే నుమాయిష్ ఓపెన్ అయిన ఫస్ట్ సండే కావడంతో అసలు ఊహించిన కంటే ఎక్కువ రష్ కనిపిస్తుంది. టికెట్ 50 రూపీస్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. షాపింగ్ చేయకపోయినా ఇక్కడ లాన్లో కూర్చొని పిల్లలతో కాస్త టైంపాస్ చేసి తర్వాత ఇక్కడ ఫుడ్ తినేసి కూడా వెళ్తూ ఉంటారు. సో నుమాయిష్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు, విందు వినోదం విజ్ఞానం ఇవన్నీ కూడా నుమాయిష్లో ఉంటుంటాయి కాబట్టి వన్ స్టాప్ డెస్టినేషన్గా దీన్ని ఎంచుకుంటూ ఉంటారు. కమిషన్ మనీతో మోనికా, హైదరాబాద్. హైదరాబాద్ కేపీహెచ్పీపీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. వెరిటెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్న 3 ఏళ్ల అర్జున్ కుమార్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. అక్కడ ఎవరూ గమనించకపోవడంతో చిన్నారి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిబాబా మృతి బాధాకరమని తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్గా సాయిబాబా సేవలు అందించారని తెలిపారు. సాయిబాబా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరి వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు. 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్డ్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేయడం, అదే మాదిరిగా అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం, ఇటీవల కొంత సృష్టి కావడం ఆయన చూసినప్పుడు చాలా బాధేస్తుంది. కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఎగ్జామ్స్ భయం వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆందోళన చెందకుండా విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. రాయదుర్గలోని టీ వర్క్స్ దగ్గర నిర్వహించిన ఎగ్జామ్ థాన్ రన్ కి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ సరోజా వివేక్, కావేరీ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. రన్ ఫర్ డ్రీమ్స్, రన్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్స్ అంటూ ఉరకలేసే ఉత్సాహంగా పరిగెత్తారు విద్యార్థులు. రాయదుర్గలోని టీ వర్క్స్ దగ్గర కాలేజీ మెంటర్ సంస్థ నిర్వహించిన రన్లో దాదాపు 2000 మంది విద్యార్థులు ఔత్సాహికులు ఉత్సాహంగా పరుగుతీశారు. ఈ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఎగ్జామ్ థాన్లో భాగంగా 10K, 5K, 3K రన్ ని జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఎవరికైనా క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చదువుతో పాటు ఆటల్లోనూ ఉత్సాహంగా పాల్గొనడం వల్ల మానసికంగా, శారీరకంగా హెల్దీగా ఉండొచ్చన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ సరోజా వివేక్. చాలా మంది డ్రగ్స్ కి, స్మార్ట్ ఫోన్లకి అడిక్ట్ అవుతున్నట్లు తెలిపారు సరోజా వివేక్. ఆయా స్కూల్స్, కాలేజీల్లో ఏం జరుగుతుందో, తమ పిల్లలు ఎలా ఉంటున్నారనే దానిపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. పేరెంట్స్ కూడా పిల్లలకు టైం ఇస్తూ ధైర్యం చెప్పాలన్నారు సరోజా వివేక్. Please don't fall under pressure of exams. Try to be disciplined in life. Try to do good upbringing. It's a message to the parents. Please spend time with your children so that they have good memories and also learn good values on how to move forward in life. So this marathon which they are conducting is to create an awareness amongst all the students and the parents on how they have to behave in life. ఇక్కడ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ అనేది అసలు తీసుకునేది అవసరం లేదు. సొసైటీలో చాలా రకమైన ఇట్లాంటివి జరుగుతున్నాయి. వెదర్ ఇట్ ఇస్ డ్రగ్ ఆర్ అడిక్షన్ ఇన్ ఎనీ కాల్. అడిక్షన్ అంటే డ్రగ్స్ ఒకటే కాదు, ఫోన్ అడిక్షన్ కూడా ఇవాళ రేపు మీరు అందరూ చూస్తున్నట్టయితే మొబైల్ అడిక్షన్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ బ్యాడ్.
But I would request all the students to fix your goals where you want to reach next 10 years. జీవితంలో ఎగ్జామ్స్ ఒక్కటే ముఖ్యం కాదన్నారు కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన చాలా మందికి డిగ్రీలు కూడా లేవని తెలిపారు. చదువుతో పాటు స్కిల్స్, టాలెంట్ ఎంతో అవసరమని వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎగ్జామ్స్ అంటే భయపడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసినప్పుడు మంచి మార్కులు వస్తాయన్నారు ప్రవీణ్ రావు. The worth of a individual is not defined by the exams. It is defined by your own karma and so on and so forth. So exams are not the thing. So your worth and is defines the future. So that's what I was mentioning. So time management is also another one very important. టీవర్క్స్ నిర్వహించిన ఈ రన్ లో దాదాపు 2000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీవర్క్స్ నుంచి రాయదుర్గ్ పిఎస్సి కనెక్టింగ్ రోడ్ లో ఈ 3K, 5K, 10 రన్లను నిర్వహించారు ఆర్గనైజర్లు. హైదరాబాద్ లో హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10K రన్ నిర్వహించారు. డోస్ ఆన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన మారథాన్లో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. మహమ్మారిలా మారిన డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈవెంట్ నిర్వహించామని చెప్పారు హృదయం ఫౌండేషన్ చీఫ్ మధుకర్. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రీతిరెడ్డి. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, హృదయం ఫౌండేషన్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఇంకా మీకు తెలిసిన విషయమే, లాక్డౌన్ ఉండడం, దాని తర్వాత జనాలు చాలా ఇబ్బందులు పడడం. సో మేము అందరం ఫ్రెండ్స్ అనుకొని నేను కూడా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి, సో అందరితో కలిసి ఇదొక ఫ్రమ్ ద డే 1 ఆఫ్ అవర్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. సో వెదర్ ఇట్స్ ఇన్ విలేజెస్ ఆర్ రూరల్, అర్బన్ ఏరియాస్ ఏదైనప్పటికీ కూడా సో అన్ని చోట్ల మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే డోస్ అపాన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనే విషయం పైన, ఇది దేశం పైన, రాష్ట్రం పైన, ప్రతి రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఉన్నారు. యువకులు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు డ్రగ్స్ తీసుకొని. స్పోర్ట్స్, అథ్లెట్స్ ఆడాల్సిన యువకులు డ్రగ్స్లో మునిగి తేలి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. సొసైటీకి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే హృదయం ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే డోస్ అపాన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఈవెంట్ని ఈరోజు నక్లెస్ రోడ్, జలవిహార్ నక్లెస్ రోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. కాంపిటీషన్లో సో ద ఫ్యాక్ట్ దట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ కాంపిటీషన్, ఇట్ మీన్స్ సో మచ్ టు మీ. ఎందుకంటే నాకు తెలుసు డ్రగ్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదో. మనం అందరం drugs తీసుకుంటే life it's going to become better, but that's not about it. Drugs actually harms you, it harms your families, it harms your communities. So we all must stand up and let's all fight for this, and a beautiful way to fight for this I think is organized by Hrudayam Foundation. I love the work they're doing as a mental health advocate myself, and as also somebody that is a medical student. I've seen firsthand how drugs can affect you, how it can destroy you, and running is something that actually does the opposite. It makes you feel good while you're running, and it releases a special hormone that is called endorphins that can actually boost your energy and uplift you while you're doing the sport. And it's not just that, mana India lo manaki telsu mana parents ki inka women ki diabetes prone ani chalu unte. We are prone to diabetes, we're prone to so many heart diseases and lung diseases. But if you start running from today, it can not only increase your endurance, but it can also increase your lifespan, and it can also target all these diseases and prevent the risks of this. So I'm very proud, I'm very honored to be a part of this. Thank you so much Madhukar Garu for giving me this beautiful platform. Inka nannu ikkada call chesinanduku thank you so much. No to drugs ane program run dwara నిర్వహించారు మధుకర్ గారికి. కంగ్రాచులేషన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ అనుకుంటా. సో మోర్ టు గో, మోర్ ఇన్ బిగ్ వే. అండ్ వీరు ఇది రన్నే కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సొసైటీ గురించి. అండ్ దీని గురించి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి సార్కి అండ్ బట్టి విక్రమ గారికి. సో అందరు కూడా ఇంకా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకొని ఎందుకు సే నో టు డ్రగ్స్ అని ఎందుకు మన లైఫ్లో ఎంత స్పాయిల్ చేస్తుంది ఈ డ్రగ్స్ని అని ఇప్పుడున్న యూత్ తెలుసుకొని కొంచెం కరెక్ట్ వేలో వెళ్తారని, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా మన హృదయం ఫౌండేషన్ వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్.
సమాజంలో శాంతి, ప్రేమ, అహింసను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం దగ్గర బుద్ధిస్టుల క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి. బహుజన్ సమ్యక్ సంఘటన ప్రెసిడెంట్ ప్రీతా హరిత్ ప్రముఖ బుద్ధిస్ట్ బంటిజీతో కలిసి క్యాలెండర్ను రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని బుద్ధిస్టులందరూ బుద్ధిస్ట్ యాక్టివిటీస్ను ప్రోత్సహించాలన్నారు వివేక్ వెంకటస్వామి. బుద్ధిజం బాబాసాహెబ్ అంబేద్కర్ పాటించారని, అందరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రి. బుద్ధిజం గురించి నేర్పించారు. మనమందరం కూడా ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని పాటించిండ్రో, వారు చనిపోయే వరకు నేను బుద్ధిస్ట్ సంస్కరణలు ఫాలో చేయాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు మనకు దారి చూపించినారో, అందరూ అంబేద్కరైట్స్ ఆ దారిలో వెళ్తూ సోదరులకు సహాయపడుతూ బుద్ధిస్ట్ని ఎప్పుడు కూడా మేలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అంబేద్కర్ గారు వారు పనిచేశారు. సో మనం అందరం కూడా అంబేద్కర్ రైట్స్ ఈ బుద్ధిజంని ఫాలో చేస్తూ మనమందరం కూడా ఐక్యంగా ఉండి మన ఏదైతే విభేదాలను ఇప్పుడే వారు చెప్పినట్టు ఆర్థికంగా బుద్ధిస్ట్ అందరూ కూడా అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా ఎదగాలి. మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడే మనము సమాజానికి ఏదైనా ఒక సహాయపడవచ్చు. సో మీరందరూ కూడా అంబేద్కర్ గారు ఈ దేశానికే ఒక దారి ఏదైతే చూపించినారో, ఇప్పుడే బంటి గారు చెప్పారు, అంబేద్కర్ గారు లేకుంటే మనకు విద్యారంగంలోనైనా కానీ, ఆర్థిక రంగంలోనైనా కానీ, ఏ రంగం చూసుకున్నా కానీ మనకు దారి ఉండేది కాదు. వారు ఉన్నప్పుడు మనందరికీ ఒక దారి చూపించినారు. మంచిగా చదువుకోవాలి, మంచిగా ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఏది వివక్ష ఉన్నప్పుడు మన దాని వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు చూపించినారో, అందరు అంబేద్కర్ రైట్స్ ఆ దారిలోనే నడవాలని చెప్పి. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నా అన్వేష్పై మరోసారి ఫిర్యాదు చేశారు సినీ నటి కరాటే కళ్యాణి. యూట్యూబర్ నా అన్వేషణపై నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ని పొందుపరచాలని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నమోదు చేసిన ఐటీ యాక్ట్ 67తో పాటు 69A సెక్షన్ని కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాలని కోరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని పోలీసులకు సమర్పించారు కరాటే కళ్యాణి. ఈ యాక్ట్తో నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయాలని కోరారు. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం అంతా ఏ అకౌంట్లోకి వెళ్తుందో ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు కరాటే కళ్యాణి. అన్వేష్ అనేవాడు దేశద్రోహి, ధర్మద్రోహి. ఎందుకంటే మన భారతదేశాన్ని తోలనాడమే కాకుండా మన ధర్మాన్ని, స్వామీజీల్ని, కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు. అడిగి అసలు నాకు మతి స్థితిలో ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో తీసుకొని వచ్చాము. గజెట్ ఏదైతే ఉందో ఇది మనం హైలైట్ చేస్తే వాళ్ళు చూడంగానే సివి ఆనంద్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది చేస్తాము. మేము వాడికి ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేయాలో ముందే చెప్పాము. అదే విధంగా లాయర్ గారు కూడా ఈరోజు ఫుల్గా దానికి రీసెర్చ్ చేసి మొత్తం మంచిగా తయారు చేశారు. ఇది అప్లికబుల్ అవుతుంది కన్ఫామ్గా. పోలీస్ వారు ఇది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వెంటనే ఈ పిచ్చి పిచ్చి వీడియోలు ఏవైతే చేస్తున్నాడో ఆ వీడియోలన్నీ వాడు ఆపడం వెంటనే వాడు ఛానలే బ్యాన్ చేయాలన్నదే ఈ మనం రిప్రజెంటేషన్. దీంతో పాటుగా వాడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి. ఆ డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు కూడా మనమే ఇస్తున్నాం. వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు, కావాలని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. అవన్నీ చూస్తున్నాం మనకు పని లేక అట్లా చేస్తున్న వాళ్ళందరూ. కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. వాడికి సపోర్ట్ చేస్తున్నారండి, మీరు భారతీయులు కాదు. వాడికి కూడా ఇంకా సపోర్ట్ గా కామెంట్లు పెడుతూ వాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అవన్నీ మనం నమ్ముతున్నామే. మతాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడుతున్నాడు వెధవా, అవన్నీ మాట్లాడుతుంటే అవన్నీ మనం వింటున్నాం. అందుకనే మేము ఎక్కడికైనా వెళ్తామండి. నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా రిప్రజెంటేషన్ రెడీ చేసాం. మేము సత్యనారాయణ గారిని కలుస్తాము, సివి ఆనంద్ గారిని కలుస్తాము, అలాగే
మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పోస్ట్ చేస్తున్నాం. దీని గురించి నేను కోర్టులో కూడా పిల్లేస్తా. నేను వదిలేదే లేదు, వాడిని ఎక్కడా వదలం. ఎక్కడ వరకైనా వెళ్తామండి. ఈ పోరాటం ఆగదు. ఇది ఆల్టర్ అయ్యిందంటే మాత్రం పిచ్చి వీడియోలు ఆగిపోతాయని నా నమ్మకం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వీడిని మాత్రం ఎక్కడ కనిపించినా వదలకండి. మలేషియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాడు ఎక్కడి నుంచి అయితే దాటి వెళ్ళిపోతున్నాడో దేశం నుంచి, అప్పుడు వాడు వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు చైనాలో ఉన్నానని చెప్పాడని నమ్మకండి. వాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి చైనా అని చెప్తాడు, అలాగే మలేషియాలో ఉండి సింగపూర్ అంటాడు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాడివి. పక్క పక్కనే అవి రెండు అయితే, కానీ వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతూ అప్పుడు విడిచిపెడుతున్నాడు. మీరు ఎవరు నమ్మకండి. కానీ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. నగరంలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ నెల 2, 3న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 327 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా 263 మంది బైకర్స్ ఉండగా 25 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు, ఇతర వాహనాల దారులు ఉన్నారని తెలిపారు. బీఏసీ పాయింట్ల వారీగా కేసులు నమోదు చేశామన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు సజ్జనార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ V6 న్యూస్.